కటింగ్ షాప్‌కి వెళ్ళినప్పుడు ఒక వింత చెట్టయితే చూశాననమాట. సో, ఎందుకు చెప్తానంటే, ఆ చెట్టుని చూసి నాకైతే ఆశ్చర్యం వేసింది. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. సో, మీరు గూడా చూసేయండి ఈ వీడియోలో. ఓకే. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను 5 గంటలకు లేచాననమాట. సో, డ్యూటీ అయితే 6 గంటలకనమాట. సో, నేనైతే కటింగ్ షాప్‌కైతే వెళ్దాం అనుకుంటున్నా. సో, చూసారు గదా! ఇంటికెళ్ళైతే ఏం లేవు. సగం ఎకరా అయితే లేచిపోయిందనమాట. సో, ఆడికెళ్ళి మీకు చూపిస్తాను. సో, చూసేయండి. లెట్స్ గో. సో, కటింగ్ షాప్‌కైతే వచ్చేసాననమాట. సో, వెనకుంది గదా! అదే అనమాట. సో, మీకైతే చూపిచ్చేస్తాను. చూసేయండి. సో, ఇక్కడికి ఎందుకొచ్చానంటే నేను, ఇక్కడ కస్టమర్లు ఎవ్వరు లేరు. ఫ్రీగా ఉన్నారని నేనొచ్చాననమాట. సో, సెలూన్ పేరొచ్చి బాబా సలూన్. ఈ సలూన్‌కి ఎందుకొచ్చానంటే, సో, కస్టమర్లయితే ఫ్రీగా ఉంటారు. ఎవరుండరు గాబట్టి, మనం వీడియో అయితే వ్లాగ్ చేసుకునేదానికి కంఫర్టబుల్ ఉంటదని నేనైతే ఇక్కడికి వచ్చాననమాట. సో, చూసేయండి లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో, వస్తానే నాకైతే ఇండియా ప్రోడక్ట్ అయితే కనిపించిందనమాట బ్యాక్‌గ్రౌండ్. సో, చూసారు గదా! ఇదైతే నేనైతే ఫస్ట్ టైమ్ అని చూస్తున్నాననమాట. సో, ఇదేందంటే ఆయిలు మసాజ్ చేసిన తర్వాత ఫ్రెష్‌గా అది వాటర్ అయితే కొడతాదనమాట. సో, చూసారు గదా! ఈడ చూసే క్రీమ్‌లకైతే నాకైతే దిమ్మ తిరిగిపోయిందనమాట. సో, చూసారు గదా! ఇదైతే ఆలివ్ ఆయిల్‌ది ఉంది. సో, ఈ పక్క చూస్తే వేరే క్రీమ్స్ అయితే 2 ఉన్నాయనమాట. పైన ఇదొచ్చి బ్రష్ అనమాట. సో, ఇది పైన చూస్తే ఇది ఆయిల్ అనమాట. సో, చూసారు గదా! ఈ పక్క అయితే సింగిల్‌గా ఎమ్మెల్యే కుర్చీ ఒకటుందనమాట. సో, ఇక్కడేమంటే ఆయిల్ మసాజ్ చేస్తారనమాట. సో, క్లీన్‌గా అయితే ఉందనమాట. ఈ పక్క అయితే అందరూ కస్టమర్లు కూర్చుండేదానికి. సో, చూసారు గదా! అయితే ఈ చెట్టు కొంచెం వింతగా కనిపించింది. దీనికేమి కింద మట్టి లేదు, ఏం లేదని చూస్తే, సో, వాటర్‌తోనే బతుకుతాదని ఇక్కడ పనిచేసేవాడైతే చెప్పినాడనమాట. సో, ఒరిజినలా లేదా అనేసి ఒకసారి టెస్ట్ చేశా. సో, ఇదైతే ఒరిజినలే అనమాట. సో, నేనైతే ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నాను. ఇది వాటర్‌తో బతికే చెట్టని. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలాగుందో ఒకసారి కామెంట్ చేయండి. సో, చూసారు కదా! కటింగ్ అయితే ఒక దినార్ పెట్టాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక దినార్ అంటే మన ఇండియా డబ్బు రూ. 270. సో, నేనైతే దానికోసం ఒక చిన్న ఆలోచనతో ఇక్కడికొచ్చి గుండు చేపించుకుంటే ఒక 3 నెలలు, 4 నెలలు అయితే సరిపోతది కదా అనుకున్నా. సో, మొత్తానికైతే గుండు చేపిచ్చేశా. సో, గుండు చేసేటప్పుడైతే మెడకైతే ఒక రిబ్బన్ ఏశాడనమాట. ఒక వంట మాస్టర్‌కి ఏసినట్టు కింద ఒకటేసాడు. సో, గుండు చూసారు కదా! గుండు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేస్తారని నేను అనుకుంటున్నా. బాయ్.